ఈ ఉదయకాలం గొర్రెల కొరకు మంచి గొర్రెల కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ప్రాణం తీసేది ఎవరు అంటే వాడే అపవాది, వాడే అల్లరి, వాడే క్రూరుడు, వాడే దొంగ, వాడే దోచుకునేవాడు. ఈ ఉదయకాలం దేవుని స్థలములో నివాసము చేసేదవా? చేస్తే ఆయన నీ కాపరి, చేయకపోతే నీకు భూమి మీద నూకలు లేవు. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకును, అతడు అతని యొద్ద నేనును భోజనము చేయుదము. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. అది లవ్ ఫీస్ట్. నెమ్మది, సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడవలేరు. నెమ్మది కావాలి, సమ్మతి కావాలి. క్రీస్తుతో అంటే ఆయన స్వరం వినాలి. గొర్రెలు ఆయన స్వరం వినును, అవి ఆయనను వెంబడించును. గొర్రెలకు ద్వారము నేనే. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి అయితే గొర్రెలు ద్వారమున ప్రవేశిస్తూ పోయేటప్పుడు మేత మేస్తున్నాయి, వచ్చేటప్పుడు మేత మేస్తున్నాయి. పోవచ్చు, బయటికి పోవచ్చు, లోపలికి వచ్చుచు బయటికి పోవచ్చు, మేత మేయుచు నుండును. ఇది సమృద్ధి, ఇది జీవం. సమృద్ధి, జీవం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. సమృద్ధి అయిన జీవము దేవుని మందిరంలో ఉంది. కనుకనే నివాసము చేసేదా చిరకాలము, నివాసము చేసేదా చిరకాలము. చిరకాలము నివాసము దేవుని మందిరములో చేయాలి. చిరకాలము దేవుని స్వరం వినబడుతుంది. వినబడినప్పుడు తినడానికి కొరత లేదు, లేదా త్రాగడానికి కొరత లేదు. కృప, సమృద్ధి అయిన జీవం. ఎంత గొప్ప సమృద్ధి, ఎంత గొప్ప జీవము. నా కాపరి నాకు లేమి కలుగుదు, ఎందుకంటే పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నాకు ఇంకేం కొరత లేని చరిత్రకారుడు. సమృద్ధి, జీవం సమృద్ధిగా దేవుడు అనుగ్రహించాడు దావీదుకి. ఈ ఉదయకాలం సమృద్ధి అయిన జీవం దేవుడు అనుగ్రహించాడు. కొరతలు లేని, కొలత లేని, బుద్ధి కందని దీవెనలతో ఆయన నన్ను దీవిస్తున్నాడు అని నీవు చెప్పగలవా? మీరు చెప్పగలరా? దావీదు చెప్తున్నాడు. దావీదుతో పాటు దేవుణ్ణి కలిగిన వాడినై నేను చెప్పుచున్నాను ఈ మాటలు. లేమి కలుగదు. ఆయన సమృద్ధి నాకు అనుగ్రహించాడు. ఈ ఉదయకాలం సమృద్ధి కావాలా? జీవము కావాలా? నేడే యేసుని వద్దకు
ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. దేవుని వాగ్దానములను మేము బలముగా నమ్మెదము, ప్రభు యేసుని ప్రార్థించి కృపలో తీర్చదము, మేలును పొందెదము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే ద్వారము, తండ్రిని చేరుటకు మార్గము చూపిన దాతయగు ప్రభు యేసుని ప్రార్థించి ఇలలో స్తోత్రము చేసెదము, ప్రభు యేసుని ప్రార్థించి ఇలలో స్తోత్రము చేసెదము. దేవుని వాగ్దానములను మేము బలముగా నమ్మెదము, ప్రభు యేసుని ప్రార్థించి ఇలలో స్తోత్రము చేసెదము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా నేనే ద్వారం, గొర్రెలకు ద్వారము నేనే. గొర్రెలు రాజమార్గమున ప్రవేశిస్తాయి. గొర్రెలకు సమృద్ధి, జీవం, మేత, త్రాగుట, తినుట కొదువలేదు. ఇచ్చిన దావీదుకి ఇచ్చిన పదవి, నాకిచ్చిన పదవి, సమృద్ధి అయిన జీవం, కాపుదల, ఒక కుటుంబానికి కాపరిగా, ఒక సంఘానికి కాపరిగా, లేదా దేవాది దేవుడైన యేసు క్రీస్తు కుటుంబమును కాపరి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ యేసు ప్రభువే. సంఘానికి కాపరి యేసు ప్రభువే, సమాజానికి యేసు ప్రభువే. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దాం. స్వరం వింటావా? వింటే నీ లోపటికి వస్తాడు, నీతో లేక మీతో సహవాసం చేస్తాడు. భోజనం చేయుదుమంటున్నాడు. ఎవడైనా నా స్వరం ఈ తలుపు తీసినాడు, అతడితో నేనును నాతో అతడును కలిసి భోజనము చేయుదు. ఇదే సమృద్ధి. ప్రేమ కలిగిన, జీవము కలిగిన మా ప్రియమైన పరలోకమందున్న మా తండ్రి, ఈ ఉదయకాలం సమృద్ధి అయిన జీవం దావీదుకి ఇచ్చావు. దేవుణ్ణి కాపరిగా పెట్టుకున్న వారికి సమృద్ధి జీవం, ఆయన స్వరం, ఆయనతో ప్రవేశం, ఆయనున్న స్థలంలో మేలు, భూమి మీద సమాధానం, ఇష్టులైన వారికి పరలోకంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఇష్టులైన వారికి సమాధానం, సంతోషం, సమృద్ధి, జీవము అనుగ్రహించిన కృతజ్ఞత చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనుచున్నాం పరలోకమందున్న మా తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయో, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని చన్యను సహవాసం ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడయుడి నడిపించుడుగాక, ఆమెన్. ఈ మాటలు సమృద్ధిగా కావాలి అంటే దైవజనులు పాస్టర్ జాషువా దేవుని వాక్యము ఇంకా విస్తీకరించి చెప్పగలిగేటటువంటి సత్తా పరిశుద్ధాత్మ ఉన్నాడు, మాట్లాడతాడు. మీ గృహంలోకి ఆహ్వానించినా లేదా ఫోన్ కాంటాక్ట్ ద్వారా ప్రార్థన చేయించుకోవాలని, వాక్యం వినాలని ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ మూమెంట్ ప్రార్థన చేయమని ప్రేమతో మనవి చేస్తూ
ముగిస్తూ ఉన్నాను. ఆమెన్.